లాంగ్ టర్మ్ రాష్ట్రానికి ప్రత్యేక స్టేటస్ ఇవ్వడం వలన పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందని అంటున్నారు పారిశ్రామిక సంఘాలు. అయితే పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న పరిశ్రమలకు కూడా ఈ స్టేటస్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్పెషల్ స్టేటస్పై పరిశ్రమల లబ్ధికి సంబంధించి ఫెటాప్సీ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డితో మా బిజినెస్ ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ కనుక స్పెషల్ స్టాటస్ కనుక వస్తే ఇండస్ట్రీస్కి ఎట్లాంటి లాభం ఉంటుందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫెటాప్సీ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, నిజంగా ఈ స్పెషల్ స్టాటస్ కనుక వస్తే ఇండస్ట్రీస్కి ఎట్లాంటి లాభం చేకూరే అవకాశం ఉంటుంది? స్పెషల్ స్టాటస్ అన్నది ఒక స్పెషల్ కేటగిరీ కింద తీసుకొచ్చే సబ్జెక్ట్. ఇది కొన్ని సందర్భాలలో ఒక స్టేట్ను ఎవాల్యుయేట్ చేసేందుకు, అంటే స్టేట్ కెపాసిటీ బిల్డింగ్ చేయడానికి, స్టేట్ డెవలప్ అవ్వడానికి కొరకు చేసిన ప్రాసెస్ ఇది. ఫస్ట్ ఫార్మోస్ట్గా స్టేట్ లెవెల్ ఏ స్టేట్ అయినా కానివ్వండి, వారికి అన్నిటికన్నా పెద్ద బెనిఫిట్ ఏంటంటే ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో తర్వాత ఏ ఫండ్స్ వచ్చినా కూడా 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫండ్స్ వస్తున్నాయి, 10% స్టేట్ గవర్నమెంట్ బేర్ చేయవలసి వస్తుంది. సో ఒక విధంగా చెప్పాలనేది ఉంటే ప్రతి ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ స్పెండ్ చేసే అవసరం ఉండదు. కాబట్టి ఎక్స్పెండిచర్లో వారికి మంచి సపోర్ట్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి స్టేట్ కూడా స్పెషల్ స్టేటస్ కొరకు ఇష్టపడడం కానీ, లేకపోతే దాని కొరకు స్టేక్ క్లెయిమ్ చేయడం కానీ జరుగుతుంటుంది. మీరు అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వరకు. ఇండస్ట్రీకి సంబంధించినట్టు మీరు చూసినట్టయితే మేజర్గా ఇండస్ట్రీకు ప్లస్ పాయింట్ ఏముంటుందంటే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్లో మేబీ డిపెండింగ్, ఇప్పుడు ఒక్కొక్కసారి 3 years 5 years ఇన్కమ్ ట్యాక్స్ కట్ట అవసరం ఉండదని కొన్ని డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఇన్కమ్ ట్యాక్స్లో బెనిఫిట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఎనీ న్యూ ఎంటర్ప్రినర్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వారికి ఫస్ట్ 3 years 5 years ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఏది అంటున్నారో అది అందుకు బెనిఫిట్ అని చెప్పొచ్చు. స్పెషల్ స్టేటస్లో యూనిట్ పెట్టినట్టయితే స్టేట్ గవర్నమెంట్కు భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వచ్చే ఫండ్ కానివ్వండి, లేదా ఇండస్ట్రీ భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందే తరుణంలో ఒక ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ జరుగుతుంది. సో ఆ విధంగా మనం చెప్పాలనుకుంటే కనుక కొంచెం ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత స్టేట్ గవర్నమెంట్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 90% వస్తుంది, అదొకటి బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ ఒక బెనిఫిట్ వస్తుంది. బట్ ఓవరాల్గా చూసినట్టయితే ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ ఆర్ ఇండస్ట్రీ వర్సెస్ ఎంప్లాయ్మెంట్ ఈ యాంగిల్లో చూసినట్టయితే ఎక్కువ మట్టుకు ప్లస్ పాయింట్స్ స్టేట్ గవర్నమెంట్కే ఉంటుంది. మీద పొలిటికల్ స్ట్రాటజీగా వెళ్ళడం కంటే స్పెషల్ స్టార్టర్ కంటే కూడా స్పెషల్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో స్పెషల్ ప్యాకేజ్ కనుక ఇచ్చినట్లయితే ఇండస్ట్రీకి లబ్ధి చేకూరుతుందని చెప్పి అనిల్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస్తో కలిసి రాజ్ కుమార్, సాక్షి టీవీ, హైదరాబాద్.